పులి మంత్రం. ఈ కథను రాసిన వారు పత్రి శ్రీనివాసరావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక ఊరిలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మనిషిని పులిగా మార్చే మంత్రం నేర్చుకోవాలని కుతూహలంగా ఉండేది. అయితే నేర్పేవాళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఒక రోజున అదృష్టం పండి పక్క ఊరి మఠంలోకి ఒక సన్యాసి వచ్చి మకాం వేశాడని, అతడు గొప్ప మంత్రవేత్త అని తెలిసింది సోమశర్మకు. అతను భార్య మఠానికి పోయి సన్యాసిని భిక్షకు పిలిచి అనేక విధాలా గౌరవించారు. భోజనమైన తరువాత సన్యాసి భుక్తాయాసం తీర్చుకుంటూ సంతోషంగా కూర్చున్న సమయాన సోమశర్మ ఆయన్ను ఆశ్రయించి ఆ మాట ఈ మాట చెబుతూ తన కోరిక తెలిపాడు. పులి మంత్రం ప్రమాదకరం, అందుకనే మేము దానిని లోకానికి వెల్లడించము అన్నాడు సన్యాసి. శర్మ ఆ సన్యాసిని వదలలేదు. సన్యాసికి కాదనటానికి మనస్కరించలేదు. చివరకు సన్యాసి ఇలా అన్నాడు. ఓయి శర్మ, సరే, నీకు పులి మంత్రం చెబుతాను. అయితే అది కేవలము వినోదం కోసమే పనికొస్తుంది. ఎవరినైనా సరే వారు కోరితే గాని నీవు పులిగా మార్చలేవు అని చెప్పాడు. ఆ తరువాత శర్మకు రహస్యంగా 2 మంత్రాలు నేర్పాడు. 2 రకాల అక్షింతలు చేతికి ఇచ్చాడు. శర్మ మొదటి మంత్రం పఠించి ఈ ఎర్ర అక్షింతలు చల్లితే ఏ మనిషైనా పులిగా మారతాడు. ఆ పులి మొహం మీద మాత్రం నువ్వు మార్చినట్టుగా ఆనవాలుగా ఒక మచ్చ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నీకు సరదా తీరగానే రెండవ మంత్రం పఠించి పసుపు అక్షింతలు పులి మొహం మీద ఆ మచ్చపైన పడేటట్టుగా చల్లితే అది మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతుంది. అయితే ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకో. నీ మంత్రం వల్ల మనిషి పులిగా మారినప్పుడు దానికి మనుష్య జ్ఞానం ఉండదు. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సన్యాసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అలా సన్యాసి వెళ్ళిపోగానే శర్మ భార్యతో ఈ సంగతి అంతా చెప్పాడు. అతని భార్య ఇంతకు ముందెన్నడూ పులిని చూచి ఎరుగదు. అందుచేత పులిని చూపించమని కూర్చుంది. అదీ కాక శర్మకు కూడా మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలని ఆత్రంగా ఉంది. అప్పుడు అతను భార్యతో, చూడు, పులిగా మారుస్తానంటే ఏ మనిషి ఒప్పుకోడు. వాళ్ళ ఇష్టం లేందే నేను వాళ్ళను మార్చలేను. అందుకని నీకు ఆ మంత్రాలు నేర్పుతాను. నన్ను పులిగా మార్చు. నువ్వు చూడటం పూర్తి అయి నీ సరదా తీరగానే మళ్ళీ నన్ను మనిషిగా మార్చేద్దువుగాని అంటూ భార్యకు మంత్రాలు 2 నేర్పి ప్రయోగించే విధానం చెప్పి అక్షింతలు చేతికిచ్చాడు. తీరా పులిగా మారిన తరువాత తను భార్యకు ఎలాంటి హాని కలగజేస్తాడో అని ఆలోచించి ఆమెను ఒక అటకపైకి ఎక్కించాడు. తరువాత గది తలుపులన్నీ మూసేసి తను అటక కిందకు వచ్చి తయారుగా కూర్చున్నాడు. అతని భార్య కుతూహలం కొద్దీ మంత్రం పఠించి అక్షింతలు చల్లి భర్తను పులిగా మార్చింది. శర్మ పులిగా మారటంతోటే భయంకరంగా గర్జిస్తూ బయటికి పోయే మార్గం లేక గది తలుపులు బద్దలు కొట్టుకోవటం ప్రారంభించాడు. పులిగా మారిన శర్మను చూసి వాని భార్య హడలిపోయింది. ఆ భయంతో ఆమె రెండవ మంత్రం కాస్త మరిచి చక్కా పోయింది. తన చేతిలో అక్షింతలు 2-3 సార్లు పులి మొహాన చల్లింది. కానీ ఏమీ లాభం లేకపోయింది. కొంతసేపటికి ఎలా అయితేనేం పులి తలుపులు బద్దలు కొట్టి ఊరి పక్కన అడవిలోకి పారిపోయింది. పులి అలా పారిపోయిన తరువాత శర్మ భార్యకు కొంచెం మనస్సు స్థిమితపడి రెండో మంత్రం జ్ఞాపకం వచ్చింది. కానీ ఏం లాభం, తన తెలివి తక్కువ పనికి ఆమె చాలా విచారించి భర్తను గురించి బెంగ పెట్టుకుంది. 2 నెలలకు ఆమె తమ్ముడు అక్కడికి వచ్చాడు. వానిని వెంటబెట్టుకొని ఆమె ధైర్యం చేసి తన భర్త కోసం అడవిలో వెతకసాగింది. ఇదిలా ఉండగా ఆ రాజ్యంలో కొత్తగా ఒక మచ్చపులి వచ్చి పల్లెల మీద పడుతున్నదని రాజుగారితో ప్రజలు వచ్చి మొరపెట్టుకున్నారు. అప్పుడు రాజుగారు వాళ్లకు, మీకు వచ్చిన భయం లేదని చెప్పి పులిని చంపటానికని పరివారంతో సహా అడవికి బయలుదేరాడు. ఎంత వెతికినా ఆ మచ్చపులి కనపడకపోవటంతో విసిగి వేసారి రాజుగారు ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోబోయాడు. అంతలోనే ఆయనకు వెనక నుంచి ఒక గర్జన వినపడింది. చూడగా అలా గర్జించింది మచ్చపులే.
అది పంజా ఎత్తి రాజుగారి మీదికి దూకింది. దానితో పై ప్రాణాలు పైకి ఎగిరిపోయాయి రాజుకు. కాని ఆయన ఆశ్చర్యపడేటట్టుగా చూస్తూ ఉండగానే ఆ పులి బ్రాహ్మణుడిగా మారిపోయాడు. అతడే సోమశర్మ. ఒక చేయి ఎత్తి పట్టుకొని రెండవ చేతితో రాజుగారి గొంతు నొక్కి పట్టుకొని ఉన్నాడు. శర్మకు పులిగా మారిపోయిన క్షణం నుంచి తను ఏమేం చేశాడో తెలియదు. అకస్మాత్తుగా అడవిలో అతనికి మానవ రూపం వచ్చేసరికి తను ఈ అడవికి అసలు ఎందుకు వచ్చాడో, రాజుగారి గొంతు ఎందుకు నొక్కి పట్టుకున్నాడో అర్థం కాలేదు. శర్మ వణికిపోతూ రాజుగారి కాళ్ళ మీద పడి క్షమించమని ప్రార్థించాడు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు రాజుగారు. ఆయనకు ఇదేమీ అర్థం కాలేదు. ఆ సమయంలో పక్కన ఉన్న చెట్టు మీది నుంచి ఒక స్త్రీ దిగి వచ్చింది. ఆమె వనదేవత కాబోలు అనుకున్నాడు రాజు. పైగా పులి నుంచి తనను రక్షించింది ఆ దేవతే అని అనుకొని వెంటనే ఆమెకు నమస్కరించాడు. ఆమె వనదేవత కాదు, సోమశర్మ భార్యే. రాజుగారు తెల్లబోయి చూస్తూ ఉన్నాడు. ఆమె రాజుకు తన కథ అంతా చెప్పింది. పులిగా మారిన భర్త కోసం అడవిలో తిరుగుతూ ఉంటే మచ్చపులి అక్కడకు రావటం సంభవించింది. వెంటనే ఆమె గుర్తుపట్టి చెట్టు ఎక్కి కూర్చుంది. రాజుగారి పైన ఆ పులి పంజా ఎత్తగానే ఆమె అక్షింతలు చల్లి తన భర్తకు తిరిగి మామూలు స్వరూపం వచ్చేటట్టుగా చేసింది. తనకు ప్రాణదానం చేసిన ఆమెను మెచ్చుకొని రాజుగారు సోమశర్మకు తన ఆస్థానంలో గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళ ఇద్దరికీ పులి మంత్రం సరదా తీరటమే కాకుండా నాటి నుంచి వాళ్ళ వంశానికి మచ్చపులి వంశం అని సార్థకమైన పేరు వాడుకలోకి వచ్చింది. కొంతకాలానికల్లా సోమశర్మకు మంత్రం నేర్పిన సన్యాసి మళ్ళీ రావటం తటస్థించింది. శర్మ సంగతి విని సంతోషించాడు. ఇలా పులి మంత్రం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ చిత్రమైన శిక్ష. ఈ కథను రాసిన వారు కె.ఎస్.ఎస్. రావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వకాలమందు కాశ్మీరు రాజ్యంలో ఒక శిల్పి ఉండేవాడు. అతడు వట్టి సోమరిపోతు. ఏ పని గడువు లోపల చేయడమే లేదు. అతడు ఎరుగనే ఎరగడు అట్లా పని చేయటమనేది. ఆనాడు కాశ్మీరు రాజ్యాన్ని ఏలే రాజు చాలా బుద్ధి కుశలత కలవాడు. ఎంత పెద్ద నేరం చేసిన వాళ్ళకైనా శిక్ష విధించేవాడు కాదు. నొప్పించకుండా నవ్వుతూ మాట్లాడుతూనే బుద్ధి చెప్పి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేటట్టుగా చేసేవాడు. ఆ ప్రభువు ఒకప్పుడు ఈ శిల్పిని పిలిపించి నదీ తీరాన ఒక దివ్య భవనము, ఉద్యానవనము నిర్మించమని ఆజ్ఞాపించాడు. కొన్ని సంవత్సరాలు గడువు కూడా పెట్టాడు. రాజాజ్ఞ ప్రకారం శిల్పి వెంటనే పని ప్రారంభిస్తానని అన్నాడు. కానీ సంవత్సరం గడిచిన భవనానికి ఒక ఆకారం అంటూ ఏర్పడలేదు. అదేవిధంగా ఏ పని పూర్తి కాకుండా 2వ ఏడు కూడా గడిచిపోయింది. 3వ ఏడు, 4వ ఏడు కూడా అలాగే వ్యర్థంగా గడిచిపోయాయి. 4 ఏళ్ల తరువాత ఒక రోజున రాజు తన భవనము, ఉద్యానవనము ఎంతవరకు తయారైనవో చూద్దామని వెళ్ళాడు. చూస్తే ఏముంది, పని లేదు, పాటు లేదు. శిల్పి ఒక పెద్ద చలువరాతి పైన కూర్చొని పని వాళ్లతో కథలు, కబుర్లు, ఊసులు చెప్పుకుంటూ నవ్వులాడుతూ ఉన్నాడు. ఇదంతా చూశాడు రాజుగారు. కాని కొంచెమైనా శిల్పిని కోపడలేదు, మందలించనైనా లేదు. రాజును చూస్తూనే శిల్పి లేచి నిలబడి దండం పెట్టి, ప్రభు, మీ రాక వలన ఈ ప్రదేశమంతా పావనమైంది. ఈ స్థలంలోనే భవనం కట్టాలని నిర్ణయించాను. ఇక్కడ నేను నిర్మించబోయే ఆ దివ్య భవనాన్ని చూసి దేశ దేశాల రాజులు, చక్రవర్తులు, పాదుషాలు అయ్యో, మాకు ఇటువంటి భవనం లేకపోయే కదా అని అసూయ పడతారు. భవనం చూసిన యాత్రికులు వాళ్ళ దేశాలకు పోయి అక్కడ దీని అందచందాలను గురించి 1000 విధాలా పొగుడుతారు. కవులు తన్మయులైపోయి పద్యాలు కడతారు అని అన్నాడు. ఈ మాటలకు రాజు మనస్సులో నవ్వుకొని, ఓయి శిల్పి, నీ తెలివితేటలకు నేను సంతోషించాను. ఒక చిన్న కథ చెబుతాను విను. అనగనగా ఒక రైతు. వాడు సోమరి. దున్నవలసిన కాలంలో భూమి దున్నక, చల్లవలసిన ఋతువులో విత్తనాలు చల్లక, చూడండి నా భూమి ఎంత సారవంతమైనదో అని పొగుడుకుంటూ కూర్చునేవాడట. తీరా చూస్తే ఏముంది, భూమి నిండా కలుపు, చెత్త కనబడేది.
చెమటోడ్చి కాయకష్టం చేస్తే భూమి పండుతుంది కానీ మాటలతో అవుతుందా చెప్పు. అయితే నువ్వు అలాంటివి వాడివి కావులే. నీ పని చూసి మెచ్చుకొని బహుమతి ఇద్దామని వచ్చాను. ఏది నువ్వు నిర్మించిన దివ్య భవనాన్ని చూపించు అంటూ ముందుకు అడుగులు వేయసాగాడు. రాజు తనను నిజంగానే పొగుడుతున్నాడని మురిసిపోయాడు శిల్పి. పూర్తి కాని మండపాలు, కొంచెంగా చెక్కి నిలిచిన స్తంభాలు, పైకప్పు లేని గదులు ఇటువంటివన్నీ రాజుకు చూపిస్తూ ఇంకా పెద్ద కబుర్లు చెప్పటం ప్రారంభించాడు శిల్పి. శిల్పి చెప్పిన ఈ కబుర్లు వినగానే అతని సంగతి పూర్తిగా అర్థమైపోయింది రాజుకు. ఆహా, నువ్వు ఎంత గొప్ప శిల్పివి! ఎంత త్వరలో భవనం నిర్మించేశావు! ఎంత అందంగా ఉంది! చూడటానికి 2 కళ్ళు చాలవే! అని స్తోత్రం చేశాడు రాజు. నిజమే అనుకొని ఉబ్బిపోయాడు శిల్పి. ఇలా కొంత దూరం నడిచి వెళ్ళాక రాజు అతనితో, శిల్పి, నీవు నా ముందు నడుస్తూ మన భవనం యొక్క చిత్ర విచిత్రాలన్నీ వరుసగా చూపించాలి అని అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం శిల్పి ముందు నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళి తటాలున ఆగాడు. ఇక్కడ లోతైన కందకమున్నది ప్రభు, మనం మరొక దారిన పోవాలి అన్నాడు శిల్పి. అందుకు రాజు, అబ్బే, అలాంటిదేమీ లేదు, అదంతా చదునుగా కనిపిస్తూ ఉంది నాకు. ఎదట ఒక పెద్ద భవనం కూడా కనబడుతూ ఉంది, ముందుకు నడు అని ఆజ్ఞాపించాడు. అక్కడ ఇంకా భవనం పూర్తిగా కట్టలేదని, అది లోతైన కందకమని మళ్ళీ విన్నవించాడు శిల్పి. లేదు, నాకు తీర్చిదిద్దిన చక్కని కాలిబాట కనపడుతూ ఉంది, నడు ముందుకు అని మళ్ళీ గద్దించాడు రాజు. రాజభటులు శిల్పికి ఈటెల మోసలు చూపించి అతనిపైన కల్లెర్ర చేశారు. చావుకు భయపడి శిల్పి గబగబా ముందుకు నడిచాడు. నీళ్లతో నిండి ఉన్న కందకంలో పడ్డాడు. అతనికి ఈత రాదు. కొంతసేపు పెనుగులాడిన తరువాత భటులు వానిని ఒడ్డుకు లాగి రక్షించారు. అప్పుడు రాజు శిల్పిని చూసి, ఎంత సదుపాయమైన స్నానవాటిక నిర్మించావయ్యా శిల్పి! ఎంత శ్రమపడ్డావో ఇది కట్టడానికి! నీ నిపుణతకు మెచ్చాము అని మళ్ళీ స్తుతించాడు. తరువాత రాజు శిల్పిని వెంటబెట్టుకొని మండపం చూడబోయాడు. అది అసంపూర్తిగానే ఉంది. ఎంచక్కటి మండపం! శిల్పి అనే పేరు నీకే తగింది. ఆహా, ఆ చిలక బొమ్మలు, ఆ నెమలి నృత్యాలు, ఆ పువ్వులు, ఆ లతలు తీర్చిదిద్దినట్టేనయ్యా. ఆ సింహాసనం దగదగలాడుతూ ఎలా మెరుస్తూ ఉందో, ఇరుపక్కల ఉండే ఆ సింహాలు జీవకళ ఉట్టిపడేటట్టుగా ఎట్లా చేశావయ్యా శిల్పి! ఏదో ఒకసారి నువ్వు ఆ మండపంలోని సింహాసనం మీద కూర్చొని నన్ను ఆనందపరుచు అని అన్నాడు. అందుకు శిల్పి, మహారాజా, ఇంకా మండపం తయారు కాలేదు. ఇప్పుడు అక్కడ సింహాసనం కూడా లేదు. ఏముంది, మళ్ళీ ఈ వారం నాటికల్లా తయారు చేసి వేస్తా అని బదులు చెప్పాడు. ఓస్, అదేమిటి, మెరుస్తున్న సింహాసనం నాకు కనబడుతూ ఉంటే అబద్ధమాడతావేం? కూర్చో, పోయి దాని మీద కూర్చోవేం అని గద్దించాడు రాజు. శిల్పి రాజుకు భయపడి సింహాసనం అమర్చవలసిన చోటికి వెళ్ళాడు. అక్కడ గోడకు ఆనుకొని కుర్చీలో కూర్చున్నట్టే కూర్చున్నాడు. శిల్పి స్థితి గోడ కుర్చీ వేసినట్టుగా ఉంది. అప్పుడు రాజు, శిల్పి, నిన్ను ఆ సింహాసనంపై కూర్చోబెట్టి గౌరవించాను. ఆ గౌరవాన్ని నీవు చప్పున మరిచిపోకుండా ఉండేందుకు ఇవాళ మధ్యాహ్నం వరకు అటూ ఇటూ కదలకుండా కూర్చోవాలి, తెలిసిందా అని అన్నాడు. ఒకవేళ శిల్పి అలా కూర్చోకపోయినట్లయితే శిక్షించటానికి 20 మంది రాజభటులు ఈటెలు పట్టుకొని సిద్ధంగా ఉండనే ఉన్నారు. ఫలానా శిల్పి కొత్త భవనంలో రాజసింహాసనంపై కూర్చున్నాడట అనే వార్త నగరమంతటా వ్యాపించింది. ఎక్కడెక్కడి ప్రజలు, ఉద్యోగులు తండోపతండాలుగా శిల్పిని చూడవచ్చారు. ఎటువంటి ఆధారమూ లేకుండా కుర్చీలో కూర్చున్నట్టుగా శిల్పి కూర్చోవటం చూసి అందరూ వింతపడి పొట్టలు చెక్కలయ్యేటట్టుగా నవ్వుకోసాగారు. ఆ సమయంలో రాజు మళ్ళీ అక్కడికి వచ్చి, శిల్పి, నిన్ను చూసి నేనే కాదు, రాజ్యంలోని ప్రజలందరూ మెచ్చుకున్నారు. ఈ సింహాసనం నాకు కాదు, నీకే బాగా తగుతుందని అందరూ అనుకుంటున్నారు అని అన్నాడు. అటు తరువాత శిల్పిని వెంటబెట్టుకొని ఉద్యానవనం చూడబోయాడు రాజు. ఇది వరకులాగానే ముందు శిల్పి వెనక రాజు నడుస్తున్నారు.
ఆ ప్రదేశమంతా ముళ్ళ పొదలతో నిండి ఉంది. అది చూసి రాజు ఎంతమాత్రమూ సహించలేకపోయాడు. శిల్పి, మన ఉద్యానవనం ఎంత సొంపుగా ఉన్నదోయ్! చక్కగా నిర్మించావు. పూలవాసన గుమాయిస్తూ ఉంది. ఆ తటాకం కూడా కాలువలతో మంచి నిర్మల జలంతో కలకల్లాడుతూ ఉంది. ఇలా కనుక పండుగ చేసే ఉద్యానవనం నేనెక్కడా చూడలేదు. ఏవి కాసిని పూలు కోసి పట్టుకురా చూద్దాం అని అన్నాడు. అడవి పువ్వులకు వాసనేమిటి? అయినా రాజాజ్ఞను ధిక్కరించలేక శిల్పి అక్కడికి పోయి ఆ పువ్వులు కొయ్యసాగాడు. వాటికి ఉండే నూగు తగిలి చేతులు దురద పెట్టి అతన్ని బాధించటం ప్రారంభించాయి. నన్ను కష్టపడి పెంచిన ఈ పువ్వులు చాలా ఆకర్షణీయంగా ఉన్నవి సుమా! ఇక వాటి పరిమళం ఎలా ఉందో చూసి చెప్పు అన్నాడు రాజు. రాజభటులు శిల్పికి ఈటెలు గురిపెట్టే ఉన్నారు. శిల్పి పువ్వులను ముక్కు దగ్గర పెట్టుకొనక తప్పింది కాదు. దానితో ముక్కు దురద పుట్టుకొచ్చింది. ఈ చక్కటి పుష్పాలు కొన్ని నీ భార్యకు బహుమతిగా పంపించు శిల్పి అని ఆజ్ఞాపించాడు రాజు. రాజాజ్ఞకు తిరుగులేదు కదా. వెంటనే శిల్పి ఒక సేవకుడి చేత ఆ పువ్వులను భార్యకు పంపించాడు. శిల్పి ఇంటికి వెళ్ళిన ఆ సేవకుడు కొంచెం సేపట్లోనే తిరిగి అక్కడికి వచ్చేశాడు. బాబయ్య, పువ్వులు చేత పట్టుకొని వెళ్ళి ఇస్తే సంతోషించటానికి బదులు నన్ను భర్తగారిని కూడా ఆయమ్మ చెడతిట్టి పంపించేసింది అంటూ ఆ తిట్లన్నీ పూసగుచ్చినట్టుగా రాజుగారితో చెప్పాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఈ సంగతి విని పకపకా నవ్వారు. అప్పుడు శిల్పి రాజు కాళ్ళపైన పడి, నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది ప్రభు అని క్షమాపణ కోరుకున్నాడు. 4 ఏళ్లు వృధా చేసినందుకు ఎంతగానో విచారించి తన పని ఆనాడే ప్రారంభించాడు. కొన్ని నెలలలోనే నదీ తీరాన రాజు కోరుకున్న దివ్య భవనం, ఉద్యానవనము వెలిశాయి. సోమరితనం పోగానే శిల్పి నేర్పరితనం లోకానికి వెల్లడి అయింది. అప్పుడు రాజు అనేక విధాల శిల్పిని బహుకరించాడు. ప్రజలు మెచ్చారు. రాజు శిల్పికి చెప్పిన ఈ గుణపాఠం ఒక్క అతనికే కాక రాజ్యంలోని సోమరిపోతులందరికీ బుద్ధి వచ్చేటట్టుగా చేసింది. ఇలా చిత్రమైన శిక్ష అనే ఈ కథ సమాప్తమైంది. అన్నదమ్ముళ్ళు. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో పరందామయ్య అనే ఆయన ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. 2 రత్నాల్లాంటి వాళ్ళు. పెద్దవాడి పేరు రామయ్య, చిన్నవాడి పేరు లక్ష్మయ్య. వాళ్ళు నిజంగా రామలక్ష్మణులే. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవాలు చూపేవాళ్ళు. 2 పెద్దవాళ్ళయి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళాలు కాపురాలకు కూడా వచ్చారు. కొంతకాలానికి వాళ్ళ తల్లిదండ్రులు పోయారు. అయినా ఆ అన్నదమ్ముళ్ళు ఒకే కుటుంబంగా ఉండి తమ పొలాన్ని కలిసే చూసుకుంటున్నారు. అన్న భోజనానికి వెళ్ళినప్పుడు తమ్ముడు పొలం దగ్గర ఉండేవాడు. తమ్ముడు భోజనానికి వెళ్ళినప్పుడు అన్న పొలం దగ్గర కాపలా ఉండేవాడు. ఇలా కాలం గడిచింది. రామయ్యకు సంతానం కలగలేదు. కానీ తమ్ముడు లక్ష్మయ్య 5 బిడ్డల తండ్రయ్యాడు. ఇలా ఈ తేడాతో పాటు వాళ్ళ పెళ్ళాల మధ్య ఇంటి పని చేయటం విషయంలో కలతలు ఆరంభమయ్యాయి. తరచూ పోట్లాటలు జరిగేవి. ఈ పోట్లాటలు వదిలించుకోవటానికి ఒకటే దారి కనిపించింది. అదేమిటంటే ఇల్లు పొలము పంచేసుకొని వేర్లు పడిపోవటం. రామయ్య లక్ష్మయ్య ఆ పనే చేయసాగారు. కానీ వాళ్ళ మధ్య ఉండే ప్రేమాభిమానాలు మాత్రం ఏమీ చెడలేదు. పొలం దగ్గర ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఒక ఏడు పొలాలు విరగపండాయి. అన్నదమ్ములిద్దరూ పంట కోయించి కుప్పలు నూర్పిళ్ళు చేయించారు. ధాన్యం రాసులు పోయించారు. ఇంక ధాన్యాన్ని ఇళ్లకు చేర్చటమే తరువాయి అన్నమాట. ఆ రాత్రి రామయ్య పొలంలో రామయ్య, లక్ష్మయ్య పొలంలో లక్ష్మయ్య కాపలా ఉన్నారు. భోజనం వేళకు రామయ్య తన తమ్ముణ్ణి పిలిచి, తమ్ముడు, నేను ఇంటికి వెళ్ళి అన్నం తినొస్తాను. అందాక నా కళ్ళం కూడా కాస్త చూస్తూ ఉండు. నేను వచ్చాక నువ్వెళ్దువుగాని అని అన్నాడు. లక్ష్మయ్య సరేనని అన్నను పంపేశాడు. అప్పుడు లక్ష్మయ్యకు ఇలా ఆలోచన వచ్చింది. తనకు 3 కొడుకులు, 2 కూతుర్లు ఉన్నారు. తన పెద్ద కొడుకు ఎలాగూ 2-3 ఏళ్లలో చేతికంది వస్తాడు. అప్పుడు తన పని చాలా తేలికవుతుంది. కానీ పాపం తన అన్నకు పిల్లలు లేరు.
వయస పెరుగుతుంది. పెద్దతనంలో సుఖపడాలంటే ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా వెనకేసుకోవలసిన వాడు. ఆయనకు తను సహాయం చేస్తానంటే ఒప్పుకోడు. ఒకవేళ ఆయన ఒప్పుకున్నా తన పెళ్ళాం మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఇలా అనుకొని లక్ష్మయ్య గంప ఒకటి తీసుకొని తన రాశిలో నుంచి 10 గంపల ధాన్యం తన అన్న రాశిలో పోసేసి ఏమీ ఎరగనట్టుగా తన మంచం ఎక్కి కూర్చున్నాడు. ఇంతలో రామయ్య భోంచేసి రానే వచ్చాడు. వచ్చి లక్ష్మయ్యను భోజనానికి పంపాడు. లక్ష్మయ్య వెళ్ళాక రామయ్య ఆలోచనలో పడ్డాడు. ఈ ఏడు పంట బాగానే పండింది. ఎంత పండినా లక్ష్మయ్యకేం లాభం? పెద్ద సంసారం, పిల్లలకు చదువులు, బట్టలు, ఖర్చు. తన దారి వేరు. తాను తన భార్యను లక్ష్మయ్యకు సహాయం చేయాలంటే ఈ ఏడు తనకు మంచి అవకాశం. కానీ తాను ధాన్యం ఇస్తే వాడు తీసుకోడు. ఒకవేళ వాడు తీసుకున్నా తన పెళ్ళాం ఒప్పుకోదు. అందుచేత రామయ్య అటూ ఇటూ చూసి లక్ష్మయ్య ఉపయోగించిన గంపతోనే 10 గంపల ధాన్యం తన రాశి నుంచి తీసి తమ్ముడి రాశిలో పోసి ఏమీ ఎరగనట్టుగా కూర్చున్నాడు. ఇలా అన్నదమ్ముళ్ళు అనే ఈ కథ సమాప్తమైంది.